అందరికీ నమస్కారం. లలిత ఛానల్కి స్వాగతం. ఓం శ్రీకాయమ ఓం దక్షిణ. మనం అవన్నీ ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్వామిని దర్శించాలి. ఫస్ట్ మనల్ని గణేష్ స్వామి దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ శివస్వామి పడమటి శివాలయం ఇదే. ఇంత అద్భుతమైన శివాలయం ఇది. లోపల స్వామి చుట్టూ ఉండే ప్రాకారం ఎంతో అద్భుతమైన ప్రాకారం. ఇంత అద్భుతమైన ఎంతో అంతరంగాలు, మన మనసు ఎలా అంతరంగాలు ఉంటుందో అలా అంతరంగంగా ఉంటుంది ఈ టెంపుల్ కూడా. ప్రతి టెంపుల్ కుంభకోణం ఉండే ఏరియాలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఈ కుంభకోణము ఇంత ఫేమస్ అంటే, కుంభకోణంలో అమృత బిందువులు ఆ ప్రాంతంలో పడిందని ఇక్కడ అన్ని స్వామి దేవాలయాలు, చాలా ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి. అయ్యవారు, ఇక్కడ అయ్యవారిని దర్శించుకుందాం. ఇక్కడ రియల్గా ఫోటో తీసినది చూడండి. అందరు దర్శించుకోండి స్వామిని. అందరికీ మంచిగా జరగాలి కదా మనందరికీ. అందుకని నేను ఆ వీడియో రావట్లేదని మళ్ళీ నేను పెడుతున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రాబ్లం అయితే వచ్చి వాళ్ళ అమ్మకి దెబ్బలు తగిలింటే ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా శివస్వామి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. తారకాసుడు యుద్ధంలో దెబ్బలు తగిలినాయంట స్వామికి. అప్పుడు వచ్చి ఇక్కడ ఆ దెబ్బలకు వైద్యం ఇప్పించుకున్నాడంట శివునితో. ఇక్కడ పడమటి శివాలయం. ఈ పడమటి శివాలయము అమ్మవారు దక్షిణ దిశగా ఉంటుంది. తీర్థం కూడా సిద్ధ అమృతేశ్వర తీర్థం కూడా దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో పెద్దగా సేమ్ ఎక్కడ చూసినా ఈ కుంభకోణం పెద్ద అరుణాచలం ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి మనకు. చాలా దూరం ఉంటుంది. చాలా నడచడానికి ఎండల కాలం అయితే పోవద్దు ఈ టెంపుల్లకు. అక్టోబరు, ఆగస్టు అలా వెళ్తే కనుక కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. మనకు ఇరిటేషన్ లేకుండా బాగా ప్రశాంతంగా స్వామిని చూసి రావచ్చు. అంటే వయసు అయిన వాళ్ళకు కష్టం అవుతుంది. వయసు అయ్యే కొద్దీ ఎక్కువ వేడి వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు కదా. సో అందుకని మంచిగా చూసుకొని రండి. ఇక్కడ మహాకాళి అమ్మవారిని దర్శించమని అక్కడ అయ్యగారు మాకు చెప్పినారు. దర్శించుకున్నాం, అమ్మవారి అనుగ్రహం తీసుకున్నాం. ఎంత అద్భుతంగా ఉంది గుడి. అరుణాచల గుడి ఎంత పెద్దగా ఉందో అన్నీ ఆ గుళ్ళకి ఏం తక్కువ లేకుండా ప్రతి గుడి ఉంటుంది. ఇక్కడ నాడీ జోస్యం ప్రతి ఒక్కరు, ఎందుకంటే 18 గురువులు మన ప్రదేశాల నుంచి ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చి ఇక్కడ మనకు నాడీ జోస్యం చెప్పినారు. తంజావూరు వచ్చేసి సరస్వతి మహల్లో వైద్యానికి సంబంధించిన జోస్యం చెప్పినారు. ఆ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడైతే లైబ్రరీలో ఇంకా ఎక్కువ దొరుకుతాయంట. అందరూ వెళ్ళిన వాళ్ళు ఇష్టమైతే తెలుసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.